నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యారాధనలో ఉన్న రహస్యాలేంటో, సూర్యుని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఋగ్వేదంలో మహాసౌరం అనే పేరుతో, అథర్వణ వేదంలో అరుణం అనే పేరుతో సూర్యారాధనను చెప్పడం జరిగింది. అలాగే అథర్వణీయ సూర్యోపనిషత్తులో కూడా సూర్యుడికి సంబంధించిన వర్ణన చెప్పడం జరిగింది. ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి అని అథర్వణీయ సూర్యోపనిషత్తులో చెప్పారు. అందుకే బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర, అస్తమానే స్వయం విష్ణు త్రయీమూర్త దివాకర అన్నారు. అంటే ఉదయిస్తున్న సమయంలో బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్న సమయంలో మహేశ్వరుడుగా, సూర్యాస్తమయ సమయంలో విష్ణు స్వరూపంగా, సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపంగా ఉన్నాడని కూడా మనకు అథర్వణీయ సూర్యోపనిషత్తులో చెప్పారు. అలాగే అథర్వణీయ సూర్యోపనిషత్తులో సూర్యనారాయణ మూర్తిని పంచభూతాత్మకంగా కూడా వర్ణించారు. ఆదిత్యాద్ వాయుర్జాయతే, ఆదిత్యాద్ ఆపోజాయతే, ఆదిత్యాద్ భూమిర్జాయతే, ఆదిత్యాద్ వ్యోమోజాయతే, ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే అంటూ సాక్షాత్తు పంచభూతాత్మకుడిగా కూడా అథర్వణీయ సూర్యోపనిషత్తులో చెప్పారు. అలాగే మనకి వేద ప్రమాణం తీసుకుంటే సూర్యమండలాన్ని ఋగ్వేదంగా వర్ణించారు, సూర్యుడి శరీరాన్ని యజుర్వేదంగా వర్ణించారు, సూర్యకిరణాలు సామవేద స్వరూపంగా వర్ణించారు. అంతటి శక్తి సూర్యారాధనలో దాగి ఉంది. అందుకే సూర్యుడి అనుగ్రహం కలగాలంటే నమ సవిత్రే జగదేక చక్షుసే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అనే శ్లోకాన్ని ఆదివారం సందర్భంగా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటూ ధ్యానం చేయాలి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటూ సూర్యమండల అంతర్భాగంలో ఉన్న లలితా పరమేశ్వరీదేవి స్వరూపాన్ని కూడా మనకి వేదాల్లో వర్ణించారు. అయితే మనకి విష్ణు పురాణం ఏం చెప్తుందంటే కదాచ నా అస్తమేతి నోదేతి అంటుంది విష్ణు పురాణం. అంటే మనందరము అనుకున్నట్లుగా సూర్యుడు ప్రత్యేకంగా ఉదయించటం, ప్రత్యేకంగా అస్తమించటం అనేది లేదని విష్ణు పురాణంలో చెప్పారు. విష్ణు పురాణం ఏం చెప్పిందంటే నైవాస్తమనమర్కస్య నోదయ సర్వదాసత ఉదయాస్తమానాఖ్యాం హి దర్శనం రవేట్ అంటుంది విష్ణు పురాణం. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ ఉండేవాడికి ఉదయము లేదు, అస్తమయము లేదు. సూర్యుడు కనబడటం, సూర్యుడు కనబడకపోవటం ఉదయ అస్తమయాలుగా భావించాలని విష్ణు పురాణంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష సాక్షీభూత దైవంగా ఎప్పుడూ పరబ్రహ్మస్వరూపంగా వెలుగొందుతూ ఉంటాడు. ఆదిత్య మండల మధ్యాంతర్వర్తి నారాయణ అని కూడా వేదం చెప్పింది. అయితే సూర్యుడు కనపడటం, కనపడకపోవటం మనం ఉదయాస్తమయాలుగా భావించుకోవాలి. ఇలా సూర్యారాధనలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకుంటూ సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలతో ప్రకాశించే సూర్యుడి అనుగ్రహం కలగటానికి మిత్ర రవి ఖగ సూర్య భానుపూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు ఆదివారం పఠించడం ద్వారా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కాబట్టి ఆరోగ్యం మొత్తం సూర్యుడి అధీనంలో ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం సందర్భంగా వేద ప్రమాణంగా చెప్పబడినటువంటి అరుణపారాయణ చేయించుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. భక్తానుగ్రహాయ, భక్తులను అనుగ్రహించడం కోసం తనదైన ఈశ్వర శక్తితో ప్రవర్తిస్తుంది. తనదైన ఈశ్వర శక్తి అక్కడ చెప్పాడు. ఇక్కడ బ్రహ్మమే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సర్వశక్తిమంతుడు, అన్నిటికీ అతీతుడు, అంతటా వ్యాపించిన వాడు, ఏదైనా చేయగలడు, సర్వశక్తిమంతుడు, సమస్త మహావిభూతులతో బలములతో ప్రకాశిస్తూ ఉంటాడు. గామావిశ్యచ భూతానిత్యాలు చెప్పినట్లుగా
అదేవిధంగా బలం నేను, జ్ఞానాన్ని నేను అని చెప్పాడు కదా. ఇవన్నీ ఈశ్వర స్వరూపం. అది ఆయన యొక్క సహజ శక్తి. బ్రహ్మములో సహజ శక్తి ఉంది, సహజంగా శక్తి ఉంది. ఆ శక్తితోనే ఆయన ఈశ్వరుడు అవుతున్నాడు. అందుకే ఆ శక్తితో ఈశ్వరుడే ఎందుకయ్యాడు? మనల్ని అనుగ్రహించడం కోసం. అందుకే భక్తానుగ్రహాయ బ్రహ్మ, భక్తులను అనుగ్రహించడం కోసం, ఆ ప్రయోజనం కోసం బ్రహ్మము ఈశ్వర శక్తితో ప్రవర్తిస్తున్నది. స్పష్టంగా ఉంది కదా. దేనితో? ఈశ్వర శక్తి. ఈశ్వర శక్తి వేరుగా ఉంది ఆయనకి. సా శక్తి బ్రహ్మైవ అహం, ఆ శక్తియే బ్రహ్మము అన్నాడు ఇక్కడ. అది ఎక్కడుంది? ఈశ్వర శక్తి ఆయన ఎందే ప్రతిష్ఠితమైంది. అని బ్రహ్మమనబడే ఈశ్వర శక్తి ఏదుందో అది నా ఎందే ప్రతిష్ఠితమైంది, నేను అనుగ్రహిస్తాను అని చెప్పేట. అది దీని యొక్క అర్థం. అది శక్తిమతో అనన్యత్వాత్ ఇత్యభిప్రాయ అన్నారు భగవత్పాల్ వారు. సారాంశంగా బ్రహ్మము భక్తానుగ్రహము మొదలైన ప్రయోజనములకై, అంటే భక్తానుగ్రహాది ప్రయోజనాయ అన్నారు. భక్తులను అనుగ్రహించడము, విశ్వనిర్వహణ చేయడము అన్ని కలుపుకోవచ్చు. మొదలైన ప్రయోజనములకై ఈశ్వర శక్తితో ప్రవర్తిస్తుంది. ఆ ఈశ్వర శక్తి బ్రహ్మమే అని దీని యొక్క భావము అని చెప్పారు. ఇంకొకటి, అథవా బ్రహ్మశబ్దవాచ్యత్వాత్ సవికల్పకం బ్రహ్మ తస్య బ్రహ్మణ నిర్వికల్పక అహమేవ న అన్య ప్రతిష్ఠా ఆశ్రయ అన్నారు ఇక్కడ. సవికల్పక బ్రహ్మ, నిర్వికల్ప బ్రహ్మ అని 2 పదాలు వేశాడు. సవికల్పము దీన్ని సోపాధిక బ్రహ్మ అంటారు. నిర్వికల్పము నిరుపాధిక బ్రహ్మ, ఉపాధులు అవసరము లేనిది, ఉపాధులకు పరిమితం కాని బ్రహ్మము నిరుపాధికం. ఒక ఉపాధితో కనబడితే సోపాధికం, 2 బ్రహ్మమే. అదే మనం ఇంకో భాషలో సగుణ నిర్గుణం ఉన్నాం ఇక్కడ. అదే సవికల్పకము ఏదైతే ఉన్నదో అది నిర్గుణ బ్రహ్మమయందే ప్రతిష్ఠింపబడి ఉన్నది. అంటే సవికల్పం దేన్ని ఆధారంగా చేసుకున్నది? నిర్వికల్పాన్ని ఆధారం చేసుకున్నది. అయ్యా, ఆధారం అంటే అర్థం ఏంటి? కాంతి దీపాన్ని ఆధారం చేసుకున్నట్లే, 2 వేరు వేరు కావు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆధారం అంటే అది. దీన్ని బట్టి చివరికి వచ్చేటప్పటిలా ప్రతిష్ఠింపబడింది ఏంటంటే సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమే. నువ్వు ఏ భావంతో అందుకోగలుగుతున్నావో ఆ భావంతోనే అవ్యభిచార భక్తి పెట్టుకుంటే తప్పకుండా 3 గుణాల నుంచి దాటిపోతావు. జన్మ మృత్యు జరా వ్యాధి రూపమైన సంసార సాగరం నుంచి విముక్తుడు అవుతావు. ఇంత తేలిగ్గా స్పష్టంగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా అర్థం కావట్లేదండి అంటే అదేమిటో అర్థం కావట్లేదు నాకు. ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి లేదండి ఇక్కడ. బంధం ఏమిటో చెప్పేశాడు, మోక్షం అంటే ఏంటో చెప్పాడు, పొందే ఉపాయం చెప్పాడు. ఇంకేం కావాలి? పొందవలసినది, పొందే విధానం ఇది. కనుక ఎన్ని మార్గాలు చెప్పినప్పటికీ అసలైన మార్గం ఏమిటి? అవ్యభిచారిణి భక్తి. ఈ 14వ అధ్యాయంలో ఏముందంటే, ప్రతి అధ్యాయంలో ఏముందో ప్రథమ శ్లోకంలో చివరి శ్లోకంలో చెప్పేశాడు ఒకరు, శ్రీధరాచార్యుల వారు. ఆయన అంటాడు, ఇప్పటివరకు చెప్పిన దానికి పుంప్రకృతుల యొక్క భేదాన్ని తెలుసుకుని, పురుషుడికి ప్రకృతికున్న భేదాలను తెలుసుకుని క్రమముగా పురుషుడు స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి, తత్స్వరూపమైన పరమాత్మను ఆశ్రయించాలని చెప్తూ ఇక్కడ 14వ అధ్యాయంలో ఏం చెప్పాడు అసలు? ఆ 2 శ్లోకాలే ప్రధానం. చివరికి చెప్పిన 2 శ్లోకాలు. ఇందులో ఆ కృష్ణ పరమాత్మను అర్థం చేసుకోవాలి. ఆయన సామాన్యుడు కాడు, అమృత అవ్యయ శాశ్వత ధర్మ ఐకాంతిక సుఖస్వరూపుడైన బ్రహ్మము. ఆయన్ని అవ్యభిచార భక్తితో ఆశ్రయిస్తే ఆయన తరింపజేస్తాడు. ఇది దీని యొక్క భావం ప్రధానంగా. ఇది తీసుకుని అంటారు శ్రీధరులు, కృష్ణాధీన గుణాసంగ ప్రసంజిత భవాంబుధిం సుఖం తరతి తద్భక్త ఇత్యభాషి 14 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, కృష్ణాధీన గుణ, ఈ గుణములన్నీ ఏవైతే ఉన్నాయో అవి కృష్ణునికి అధీనమై ఉన్నాయి. ఈ గుణములు బంధించేవి ప్రకృతి ఇవన్నీ ఉన్నాయే, ఇవి ఆయన చేతిలో ఉన్నది. ఒక్కడి దొరికింది. వీటి నుంచి ఎలా బయటపడాలి, అలా బయటపడాలి పట్టే కంటే ఇవన్నీ ఎవడి చేతిలో ఉన్నాయో చూడాలి. నీ చేతిలోనిది నీవు విసరిన వల్ల. అందుకే ప్రాచీన గురు నీ పట్టులోది వల, పట్టు వాడిది, అందుకు పట్టుకోవలసింది వాడిని. ఇక్కడ దీని అంత పట్టు వాళ్ళు ఉంది. కానీ ప్రకృతి నుంచి బయటపడాలనుకున్న వాడు చెయ్యవలసింది ఏంటంటే, ప్రకృతి ఎవడి అధీనంలో ఉందో వాడిని పట్టుకోవాలి ఇక్కడ. కనుక ఈశ్వరుని పట్టుకోవాలంటే కృష్ణ అధీన గుణ, కృష్ణాధీనమైనటువంటి గుణములు, అటువంటి గుణముల సంఘం జయించాలి అంటే ఆయన్ని ఆశ్రయించాలి. కృష్ణాధీన గుణాసంగ ప్రసంజిత భవాంబుధిం సుఖం తరతి తద్భక్త. కనుక ఎవరయ్యా కృష్ణాధీనములైన అంటే ఈశ్వరాధీనములైనటువంటి ప్రకృతి రూప బంధముల నుంచి బయటపడతాడు? ప్రకృతి రూప బంధముల నుంచి బయటపడతాడు అనలేదు. ఈశ్వరాధీనమైన ప్రకృతి రూప బంధనముల నుంచి ఎవడు బయటపడతాడు అంటే సుఖం తరతే, సుఖంగా బయటపడిపోతాడట, శ్రమ లేకుండా. ఎవడంటే తద్భక్త, వాడు భక్తుడు బయటపడిపోతాడు. అందుకే కస్తరతి 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 మాయాం అంటాడు నారదుడు. ఎవడు దాడతాడు ఎవడు దాడతాడు ఎవడు దాడతాడు
అంటే ఎవడు అవ్యభిచారమైన భక్తి పరమాత్మ యందు కలిగి ఉంటాడో వాడు. ఇదే సమాధానం. అని సుఖంతరతి తద్భక్త ఇత్యభాషి చతుర్దశే. మొత్తానికి 14 అధ్యాయాలు అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నది 15వ అధ్యాయం. ఈ అధ్యాయానికి ఒక నమస్కారం చేసుకోవాలని ప్రత్యేకించి. ఎందుకంటే గంగ ఎక్కడైనా గొప్పదే కానీ ఒక కాశీ దగ్గర ఒక ప్రయాగ దగ్గర గొప్పదంటాం మనం. ఎక్కడైనా గొప్పదే, ఘట్టం బట్టి. కనుక భగవద్గీతలో ప్రతిదీ గొప్పదే, దేనికదే గొప్పది. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప అంటే ఏం చెప్తావే బాబు? రాముడి గురించి చెప్పడం మొదలెడితే రాముడి తప్ప మరో లేడు అని రుజువు చేసి రాముడిని తప్ప మరొకరిని పూజించకూడదని భక్తి కలిగించగలం. మళ్ళీ భాగవతం చెప్పంటే కృష్ణుడు ఒక్కడు చాలని చెప్పగలం. కానీ ఇద్దరు తెలుసుకుని ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ. అలాగే భగవద్గీతలో ఈ అధ్యాయం ఆ అధ్యాయం ఒకటి తక్కువ అని చెప్పడం కాదు, కానీ దేనికదే పరిపూర్ణం. ఏది వినేటప్పుడు ఇదే పరిపూర్ణమైన భావన కలిగితే అందులో ఉన్నది పరిపూర్ణంగా అర్థమవుతుంది. కానీ ఈ అధ్యాయానికి కలశాధ్యాయం అని పేరు పెట్టారు ఒక మహానుభావుడు, జ్ఞానేశ్వరుడనే మహానుభావుడు. కలశాధ్యాయం అంట. అంటే ఆలయం మన లోపలికి వెళ్ళలేనప్పుడు అలా వెళుతూ కలశాన్ని దండం పెట్టాలండి. ఎంత సంస్కృతో ఇక్కడ. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. గురోః పదార్చ ప్రదదాతి యోగం యోగేన లభ్యా స్వయమేవ సిద్ధి జలప్రదానేన ఫలం ప్రసూతే ద్రాక్షానతే వక్త్రపుటే దదాతి అని శిష్య కర్తవ్యాన్ని ఉదాహరణ ముఖంగా ఉపదేశిస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఒక రైతుకి ద్రాక్ష పళ్ళు స్వయంగా పండించు తినాలి అనిపించి ద్రాక్ష విత్తు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని తీసుకొచ్చి ఆ ద్రాక్ష మొక్క నాటాడు. నాటే ముందర అడిగాడు, ఏం చేయాలండి అని. ఏం లేదయ్యా, జాగ్రత్తగా నేల దున్నాలి, మెత్తగా చేయాలి, కుదురు చేయాలి, ఆ మొక్క నాటి నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే ఆ మొక్క పెరుగుతుంది, మొక్క పెరిగిన కొద్దీ ద్రాక్ష పళ్ళు వచ్చేస్తాయి అన్నారు. సరే చెప్పారు కదా. మెత్తగా చేశాడు, మట్టి మొక్క పెట్టేశాడు, నీళ్లు పోసాడు, ఒక కొండ నీళ్లు. ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ దాని మొహం చూడ్డు. పక్క రైతు చూశాడు. 4 రోజుల తర్వాత, ఏమిట్రా ద్రాక్ష మొక్క పెట్టావు, ఎండిపోతుంది, ఇట్లా కూర్చున్నావుట్రా అన్నాడు. అదేమిటయ్యా నువ్వు ఏమని చెప్పావు నాకు? నువ్వు మట్టి మెత్తగా చేయమన్నావు, నీళ్లు పోయమన్నావు, పోసా కదా. ఆ ద్రాక్ష పండాలి నా నోట్లోకి రావాలి, అంతేగాని ఇదే మాట అన్నాడు. అలా కాదురా, రోజు నీళ్లు పోయాలి అన్నాడు. అలాగే పోస్తానండి. రోజు నీళ్లు పోస్తున్నాడు, పెరుగుతోంది. దాని మీరు చివరికి ద్రాక్ష పళ్ళు కూడా వచ్చినాయి. అయినా సరే వీడు కోయడు తిండు. ఏంటంటే ఈ చెట్టుకి మాత్రం కృతజ్ఞత ఉండక్కలేదా? తెచ్చా కదా, నాటా కదా, నీళ్లు పోస్తున్నా కదా, రోజు నా నోట్లో పండు తీసుకొచ్చి వేయాలి కదా అంటాడు. ఇదేం పిచ్చి పనిరా? ద్రాక్ష పండు పండించిన వరకే ద్రాక్షకి పని. నువ్వు నీళ్లు పోసావు కనుక, మట్టిని జాగ్రత్తగా శ్రద్ధగా మెత్తగా చేసావు కనుక అది మెల్లిగా పెరిగి ద్రాక్ష పళ్ళు వచ్చినాయి, పండినాయి, బాగున్నాయి. కోసుకు తింటే నీ విధి ఇప్పుడు. అంతేగాని నేను కోసుకు తిన్నాను, నేను ఇట్టగా చేతులు కట్టు కూర్చుంటాను, ఆ నోట్లోకి ద్రాక్ష పళ్ళు వచ్చి పడాలంటే పడదు. ఇంకా 4 రోజులు వదిలిపెట్టావంటే పళ్ళు రాలిపోయి నేల మీద పడిపోతాయి తప్పితే నీ నోట్లో మాత్రం పడవు. అలాగా అమ్మడ ముందరే చెప్పలేదే మీరు, నాకు మొదటి చెప్తే బాగుండేది అన్నట్ట. అలా ఉందయ్యా గురువుగారి దగ్గర కూడా నువ్వు చేసే పని. గురోః పదార్చ కర్తవ్య అని చెప్పారు. గురుసేవ చేయవయ్యాను, గురుపాద సేవ చేయవయ్యా అన్నారు. గురుపాద సేవ చేయమన్నారు కదండి, డబ్బులు కట్టేశాను, పాదపూజ చేసేసాను, ఇంకా అన్ని వివరాలు ఇచ్చేయడం వారి పని అన్నాడు. అలా ఎలా ఇస్తారయ్యా? మాటికి సేవ చేయాలి అన్నారు. అలాగా మాటికి అంటే ఎన్నిసార్లు అండి? సంవత్సరాలు 2 సార్లు చేయమంటారా, 3 సార్లు చేయమంటారా, ఎంత కట్టమంటారు అని అడుగుతారు. గురుపాద సేవ కనుక నువ్వు చేస్తే ఏం చేస్తా అంటే యోగ రహస్యం నీకు అందిస్తాడు. గురోః పదార్చ ప్రదదాతి యోగం, యోగ విద్య నీకు అందిస్తాడు. ఓ ప్రాణాయామం నేర్పుతాడు, ఒక ధ్యాన విధానం నేర్పుతాడు, మనసును ఏకాగ్రం చేసుకునేందుకు, చింతన చేసుకునేందుకు ఒక బీజాక్షరం అందిస్తాడు, ఒక మంత్రం అందిస్తాడు, ఒక తత్వ రహస్యం అందిస్తాడు. దాన్ని బట్టి నీ కృష్ణుడు చేయాలి. అంతేగాని యోగసిద్ధి దానంతటి వచ్చేమంటే రాదు. గురుసేవలు నీకు లభించేది ఏమిటంటే ఒక యోగ రహస్యం లభిస్తుంది. ఆ యోగ రహస్యాన్ని పట్టుకుని సాధన నువ్వే చేయాలి. ఎలాగైతే రైతైన వాడు చక్కని వ్యవసాయం చేసి బాగా పంట వచ్చేట్టు చేసుకుంటాడో, చేసుకున్నాక ఆ పంటని అది కోసుకున్న దాన్ని జాగ్రత్త చేసుకోవడం, జాగ్రత్త చేసుకుని నిల్వించుకున్న దాన్ని వండుకోవడం, ఇంత కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఆకలి తీరుతుంది.
అలాగే గురుసేవ కనుక చేసినట్టయితే, గురుపాద సేవ చేసినట్టయితే యోగ రహస్యం లభిస్తుంది. ఆ యోగ రహస్యాన్ని నువ్వు సాధన చేస్తే సాధన తర్వాత నీకు ఫలితం వస్తుంది తప్పితే కేవలం నేను గురువుగారికి నమస్కారం పెట్టేశానండి, డబ్బులు ఇచ్చేశానండి, అయిపోయింది నాకు మోక్షం వచ్చేయాలంటే మాత్రం రాదయ్యా. అలాంటి పిచ్చి పనులు చేయకు. యోగ సాధన నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు సాధించుకోవాల్సిందే, నువ్వు సిద్ధి పొందవలసిందే అని నిష్కర్షగా చెబుతున్నారు. అటువంటి నిష్కర్షతో కూడినటువంటి సాధన మనకు లభించుగాక. జయ గురుదత్త. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोवहं. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:09. తిథి నవమి సాయంకాలం 5:42 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 7:18 వరకు. వర్జం మధ్యాహ్నం 11:23 నుంచి 1:01 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:39 నుంచి 5:24 వరకు. అమృతకాలం రాత్రి 9:12 నుంచి 10:51 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం, అలాగే అన్వష్టకా శ్రార్థం. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి. తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి. మధ్యాహ్నపు వేళ ఆవు పాలతో పాయసం వండి సూర్యనారాయణమూర్తికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఒక పూటే భోజనం చేయాలి. అలాగనే నూనె పదార్థాలు వాడకూడదు. ఈ రకంగా ఆచరించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. అన్వష్టకా శ్రార్థం కావడం వలన పితృదేవతలను ఆరాధించడం, వారి పేర స్వయం పాకం ఇవ్వడం, వాటి ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. సమాజానికి ఉపయోగపడేవాళ్ళుగా, మనకు ఉపయోగపడేవాళ్ళుగా ఉంటారు. నేటి ఆణిముత్యాలు. కామ క్రోధ లోభ మోహాలు ఉన్న మానవుడు ఎన్నటికీ పరిపూర్ణతను సాధించలేడు. శ్రీహరి మీరే ప్రత్యక్షం అయ్యారు, నాకు ఇంతకన్నా ఏం కావాలన్నాడు. వాళ్ళకో ధర్మం ఉంటుంది దేవతలకి. ప్రత్యక్షం అయితే ఉత్తినే వెళ్ళిపోరు, నీకేం కావాలని అడుగుతారు. దేవతలు అలా అడగాలి, అది వాళ్ళ ధర్మం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఓ ఉపాధ్యాయుడు తన శిష్యుడు కనబడ్డాడు అనుకోండి, ఏదో ఆయన వెళ్ళిపోతుంటే వీడి ఇంటి దగ్గర నిలబడి బయటకు వచ్చి నమస్కారం గురుగారు అన్నాడు అనుకోండి. ఎరా బాగా చదువుకుంటున్నావా, అన్ని పాఠాలు అర్థం అవుతున్నాయా, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఒకవేళ ఏదైనా అర్థం కాదుంటే ఇంటికి రా, పొద్దున్న 7ంటికి చెప్తాను కాసేపు అంటారు. అది ఆయన ధర్మం. అడగక్కర్లేదు శిష్యుడు, అలా అంటారు గురువుగారు. భగవంతుడు అడిగినా అడగకపోయినా ఇచ్చి వెళ్ళిపోతాడు. అదే కదా బాలసూర్యుడిని కుంతీదేవి పిలిచింది. అలా కనపడి ఉత్తుత్తినే వెళ్ళిపోవడాలు ఉండవు మా దగ్గర. నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసు, అలాంటి కొడుకు కావాలన్నా ఇచ్చేస్తానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భారతం నడిచింది, అది వేరు విషయం. కానీ దేవతల ధర్మం దేవతలది. అసలు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు తన ధర్మాన్ని నిర్వర్తించకుండా ఎలా ఉంటాడు? అందుకని ఆయన అన్నాడు నీకేం కావాలంటే. అక్కడ వచ్చింది నీకేం కావాలంటే ఆయన ఏమైనా అడగచ్చు. మళ్ళీ సైంధవుళ్లాగే నాకు మోక్షం ఇమ్మని అడగచ్చు.
నేను పరమ భాగవతోత్తముడై ధర్మానుష్ఠానంలో ఇక చరిత్రలో నాలాంటి వాడు లేని గొప్ప ధర్మానుష్ఠాన తత్పరుణ్ణి కావాలని అడగచ్చు. ఆయన అన్నాడు, నీ దశావతారాల గురించి విన్నాను. ఆ అవతారాల కథలు చదివినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్కలా అర్థమవుతుందనడానికి అదే ఉదాహరణ. ఆయనకి ఏమర్థమైందంటే, అబ్బబ్బా ఒక్కొక్క అవతారంలో యుద్ధాలు చేసినప్పుడు ఎంత గొప్ప యుద్ధం చేశాడరా, చేస్తే అలాంటి వాడితో యుద్ధం చేయాలని అర్థమైంది ఆయనకి. అంటే బుద్ధి ఎంత రజోగుణంతో ఉందో చూడండి. అందుకే వర్షం ఒక్కలాగే పడుతుంది, వర్షానికి పక్షపాతం ఉండదు. వర్షం ఒక్కలాగే పడినా అసలు విత్తనం అనేటటువంటిది సారవంతమైన మట్టిలో ఉంటే మర్నాడు పొద్దున్నకి అందులోంచి అంకురం వస్తుంది. అది వెళ్ళి ఓ నాపరాయి మీద ఉందనుకోండి విత్తనం, ఎంత వర్షం పడితే మాత్రం అది మొలకెత్తుతుంది? నాపరాయి మీద ఉన్న విత్తనం మొలకెత్తుతుందా? అది వర్షం తప్ప విత్తనం తప్ప. ఉండవలసిన చోట ఉండకపోతే వాన ఏం చేస్తుంది? వాన సమానంగానే పడింది రెండు చోట్ల, మొలకెత్తడానికి అవకాశం ఏది? కాబట్టి నీ దశావతార వైభవం విన్నాను, నీ పరాక్రమం విన్నాను. అంతమందితో యుద్ధం చేశావు కదా, అంత గొప్పగా యుద్ధం చేసి అందరినీ చంపేయడమే కానీ ఎవరి చేతిలోనూ నువ్వు ఓడిపోలేదు. కానీ నాకు ఓ కోరిక ఉంది, అంత గొప్ప యుద్ధం చేశావు కదా, ఇంత శక్తివంతుడిని నాకు నీతో యుద్ధం చేయాలనుంది. ఎందుకు యుద్ధం చేయాలి నీతో? నువ్వు పూజ చేశావు, ప్రత్యక్షం అయ్యాను అంటావా? నేను నిన్ను వరమడుగుతున్నాను. యుద్ధ భిక్షాంచ దేహిమే కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ స్వర్గం నచ మోక్షం యుద్ధ భిక్షాంచ దేహిమే. ఏమనాలి వాణ్ణి? అన్ని పేర్లు పెట్టి పిలిచాడు. కేశవానంత గోవింద శ్రీనివాస వెంకటేశ్వర అని పిలిచి, నచ స్వర్గం నాకు స్వర్గలోకం అక్కర్లేదు, నచ మోక్షం నాకు మోక్షం అక్కర్లేదు, మరి నీకేం కావాలి? యుద్ధ భిక్షాంచ దేహిమే, నాతో నువ్వు యుద్ధం చేయి, మరి ఇద్దరం కలిగిపడదాం. ఏమిటి కోరిక అంటే భగవంతుణ్ణి ఓడించిన వాడిని నేను కీర్తి పొందాలి. సాధ్యమా? చచ్చిపోకుండా ఉందామంటేనూ భగవంతుణ్ణి ఓడిద్దామంటేనూ సాధ్యమయ్యే విషయాలు అవి. అంటే బుద్ధి ఎంత అలివి తప్పిపోతే ఇలాంటివి పుడతాయి. అందుకని నాతో నువ్వు యుద్ధం చెయ్యన్నాడు. ఆయనకేం పోయింది? నీ ముచ్చట అలాగే తీరుస్తాను, ఇంతకుముందు ఎంతమందికి తీర్చలేదు, నువ్వు ఓడివి కొత్తగా రా. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, నువ్వేనేమిటి మోహిని అవతారం ఎత్తిందని మాయా గరుత్మంతుణ్ణి సృష్టించాడు. అంటే విష్ణువు తెల్లబోవాలని, అదో రాక్షస ప్రక్రియ. అవతలవాడిని ఆడినిచ్చి గెలిస్తే గెలవాలి, ఓడిపోతే ఓడిపోవాలి. అది ఆ క్రీడా స్ఫూర్తి అంటారు. తద్విరుద్ధంగా అవతలవాడికి అసలు ఆట మీద దృష్టి లేకుండా చేసేసి వాడిని ఓడించేస్తే అది అర్థం లేని విషయం కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను భగవంతుడు అయోమయానికి గురైపోయేటట్టు చేసేస్తాను. అందుకని ఆయనే మోహిని అయిపోయాడు. అంటే ఏమిటి ఆయన ఉద్దేశం? అంటే నేను మోహినిగా లోకాలన్నింటినీ మోహపెడితే వీడు నన్ను మోహపెడుతున్నాడే, అయ్యి బాబా ఇదేంటి మళ్ళీ మోహిని అయిపోయాడు అని భగవంతుడే ఆశ్చర్యచకితుడైపోయి ఏం చెయ్యాలో మరిచిపోతే నేను చంపేస్తాను. భగవంతుణ్ణి ఎంత మోసగించగలనన్న ఆలోచన వచ్చి ప్రవర్తిస్తే అంతగా చేసిన పుణ్యము క్షయమైపోతుంది. అది పాపపుట ఆలోచన పోతుందంతే. అందుకని ఆయన చేయనిచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు వాడి మృత్యువుని వండుకుంటున్నాడు. అది వాడికి తెలియలేదు. ఏదో చాలాసేపు యుద్ధం చేశాడు. అంతా అయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు అన్నారు, ఇక నువ్వు మరణించవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా చేసిన పనులున్నాయే, ఈ పనులన్నింటికీ నేను ఇవ్వవలసిన ఫలితం ఏమిటంటే నిన్ను సంహరించడం. ఇప్పుడు చంపేస్తాను. నీ తలకాయ చెట్టు నుంచి పండు ఎలా రాలిపోతుందో అలా రాలిపోతుంది అని సుదర్శనాన్ని స్మరించారు. సుదర్శనాన్ని చేత్తో పట్టుకున్నారు. అప్పుడు వాడికి గుర్తొచ్చింది, ఇక ఇది పట్టుకుంటే బతికినవాడన్నవాడు నేను చదివిన కథల్లో లేడు. ఇది వదిలిపెడితే తలకాయ డుళ్ళిపోవడం ఖాయం. అది గుర్తొచ్చింది. చక్రాన్ని ప్రయోగించిన తర్వాత కూడా బ్రతికినట్టు నేను ఎక్కడా వినలేదు కదా అన్న ఆలోచన రాగానే ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఆగిపోయి నే చచ్చిపోతానన్న భయం ఆయనకు వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఆ శ్రీరాముడు శ్యామవర్ణం గలవాడు, యువకుడు, ఎర్రటి కన్నులు కలవాడు, ఏనుగు వంటి నడక కలవాడు, మోకాలి వరకు పొడవైన చేతులు గలవాడు, అందమైన భుజాలు గలవాడు, సింహం వంటి మూపురాలు గలవాడు, మహాబలుడు, సకల ప్రాణుల మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆ శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. రామో రామో రామ ఇతి, రామో రామో రామ ఇతి, ప్రజానామభవత్కథాగా, ప్రజానామభవత్కథాగా, రామాద్రామం జగదభూత్, రామాద్రామం జగదభూత్, రామే రాజ్యం ప్రశాసతి, రామే రాజ్యం ప్రశాసతి. శ్రీరామచంద్రుడి పరిపాలనలో ప్రజలందరూ నానా సందర్భాలలో ఏ మాట మాట్లాడుకున్నా రామ 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 అని అనుకుంటే ఉండేవారు. ప్రతి సందర్భంలో రామ అని మాట్లాడేవారు, రామ అని నిలిపేవారు, రామ రామ అనేవారు, జై శ్రీరామ జై శ్రీరామ్ అనేవారు. శ్రీరాముడి కారణంగానే జగత్తంతా రామమయం అయిపోయింది. తర్వాత సమయానుసారంగా తనకు తన సోదరులకు ఇద్దరు పుత్రులు కలుగగా ఆయన 8 రాజవంశాలను స్థాపించాడు. తర్వాత 4 వర్ణాల వారిని కూడా తన స్వధామానికి అంటే తన లోకానికి తీసుకొని వెళ్ళాడు. ఓ సృంజయ్య, ఇది శ్రీరాముడి కథ. ఆయన ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలనే 4 నీకంటే చాలా మంగళకరుడు. ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టాడు. మరి నీ పుత్రుడైతే ఏ యజ్ఞమూ చేయలేదు, ఏ దక్షిణ ఇవ్వలేదు, ఏ దానమూ చేయలేదు. కనుక నీ పుత్రుడి కన్నా ఆ శ్రీరామచంద్రుడే గొప్పవాడు కదా, పుణ్యాత్ముడు కదా. కనుక మరణించిన నీ పుత్రుడి కోసం దుఃఖించకు అని నారద మహర్షి సృంజయుడికి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. నారద మహర్షి సృంజయ మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ సృంజయ, భగీరథుడు అనే రాజు మరణించడాన్ని విన్నాం కదా. ఆయన తన పూర్వులకు పాపలోకాల నుండి తరింపజేయాలని గంగను భూమి మీద అవతరింప చేశాడు, ఆ భూమి మీద ప్రవహింపజేశాడు. ఆ రాజు బాహుబలానికి ఇంద్రుడు ఎంతో సంతోషించాడు. ఆ రాజు ఉత్తమమైన దక్షిణలిచ్చి యాగాలు చేశాడు. దక్షిణలు ఇస్తూనే యాగాలు చేయాల్సిందే కదా. హవిస్సులతో 100 అశ్వమేధ యజ్ఞాలను చేసి దేవతలకు సంతోషం కలిగించాడు. ఆయన చేసిన యజ్ఞాలలో ఇంద్రుడు సోమరసాన్ని త్రాగి సంతోషించాడు. ఆయన బాహుబలంతో 1000 కొద్ది అసురులను జయించి పూజితుడయ్యాడు. ఆ భగీరథుడు యజ్ఞం చేసే సమయంలో గంగానదికి 2 ఒడ్డుల యందు బంగారు ఇటుకలతో స్నానఘట్టాలను నిర్మించాడు. అంతేకాదు, ఆయన అనేక మంది రాజులను రాజపుత్రులను జయించాడు. వారి భవనాల్లో నుంచి చక్కని కన్యలను తెచ్చి విప్రులకు కన్యాదానం చేశాడు. ఆ రాజకన్యలందరూ రథాలలో కూర్చొని ఉన్నారు. ఆ రథాలన్నిటికీ 4 గుర్రాలు ఉన్నాయి. అలా ప్రతి రథం వెనుక 100 ఏనుగులు ఉన్నాయి. అవి బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉన్నాయి. ప్రతి ఏనుగు వెనకాల 1000 గుర్రాలు ఉన్నాయి. ప్రతి గుర్రం వెంట 100 గోవులు ఉన్నాయి. ఆ గోవుల వెనక మేకలు, గొర్రెలు, కోళ్ళు ఉన్నాయి. ఇలా భగీరథ మహారాజు సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. ఇంకా ఎన్నో యజ్ఞాలు చేస్తూ దక్షిణలిస్తూ గంగా తీరంలో నివసించాడు. ఆ భగీరథుడు దాన సంకల్పం చేసే సమయంలో విడిచిన నీరు ఒక ప్రవాహంలాగా గంగానదిని ముంచెత్తింది. అంటే అంతవరకు దానం చేశాడు. దాంతో గంగాదేవి కలత కూడా చెందింది. నాకన్నా అదే ఎక్కువైపోయింది, కమండలం నుంచి నీళ్ళు వచ్చేవి. రూపాన్ని ధరించి వచ్చి రాజు తొడ మీద కూర్చుంది. అలా గంగ భగీరథుడి పుత్రిక అయ్యింది. అందువల్ల గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది. భాగీరథి అనే పేరు. ఆయన తొడ మీద కూర్చోవటం వల్ల
ఊర్వశి అనే పేరు కూడా గంగకు వచ్చింది. చూసారా, భగీరథుడు ఇక్ష్వాకు వంశంలోని సమృద్ధిగా ఉన్న దక్షిణలతో గొప్ప యజ్ఞం చేశాడు. అటువంటి ఆయనను గంగాదేవియే తండ్రిగా వరించింది. ఆయన చేసిన యజ్ఞానికి ఇంద్రుడితో కలిసి దేవతలు ప్రత్యక్షంగా వచ్చి శోభింపజేశారు. ఆయన సమర్పించే హవిస్సులు చక్కగా స్వీకరించారు. ఆయన యజ్ఞం ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగింది, ఏ బాధ లేకుండా జరిగింది. ఆయన ఇంద్రియ నిగ్రహం గలవాడు. యజ్ఞంలో ఆయన ఎవరికి ఏది ఇష్టమైందో దానిని ఆయన ఇచ్చాడు. చివరికి విప్రుల అనుగ్రహంతో ఆయన స్వర్గానికి చేరాడు. సూర్యుడిలోని అంతర్యామి పురుషుణ్ణి పొందటానికి కర్మయజ్ఞము, యోగయజ్ఞం అనేవి ద్వారాలవి. సూర్యకిరణాలను పానం చేసే మహర్షులు ఈ మార్గాలను అనుసరిస్తారు. కానీ పుణ్యాత్ములైన మహర్షులు ఆ ప్రయోజనాన్ని పొందటానికి కర్మయజ్ఞ, యోగయజ్ఞాల కన్నా భగీరథుడిని దర్శించటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే భగీరథుడు అంత గొప్పగా సాధన చేశాడు. ఓ సృంజయ, భగీరథుడు ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలతో నీకంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. మరి నీ పుత్రుడిని చూడు, ఏ యజ్ఞము చేయలేదు, ఏ దానము చేయలేదు, ఏ దక్షిణము ఇయ్యలేదు. కనుక మరణించిన ఆ భగీరథ మహారాజు మరణించిన నీ పుత్రుడి కంటే కూడా పుణ్యాత్ముడు, గొప్పవాడు. అందుచేత నీ పుత్రుడి కోసం దుఃఖించుకు అన్నాడు సృంజయ రాజుతో నారద మహర్షి. నారాయణ నారాయణ నారాయణ. 61వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, ఇలబిలుడి పుత్రుడు దిలీప మహారాజు, ఆయన కూడా మరణించాడు. ఆ రాజు 100ల కొద్దీ యజ్ఞాలు చేశాడు, లక్షల కొద్దీ విప్రులను సత్కరించాడు. వారు శ్రద్ధగా ఎన్నో యజ్ఞాలు చేశారు. వారికి వేదాలలోని కర్మకాండ, జ్ఞానకాండాల తాత్పర్యం తెలుసు. వీరి వేదంలో చెప్పిన యజ్ఞాలు చేసిన వారు, పుత్రులు పౌత్రులు కలవారు. ఆ దిలీపుడు తాను చేసిన మహాయజ్ఞంలో ఈ భూమినంతా దానం చేశాడు. దిలీపుడి యజ్ఞంలో బంగారుమయమైన మార్గాన్ని ఏర్పరిచారు. ఇది ధర్మంతో సంపాదించబడిన పుణ్య మార్గంగా దేవతలు భావించారు. ఇంద్రుడితో కలిసి వచ్చారు. అక్కడ పర్వతాలలో సమానమైన ఏనుగులు వేల కొద్దీ ఉన్నాయి. ఆ యజ్ఞమంటపం అంతా బంగారుతో నిర్మించబడింది. ఆ యజ్ఞంలో రకరకాల రసాల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. పర్వతాలంతా ఎత్తు భక్ష్యాలున్నాయి. అంటే అంత పెద్ద యజ్ఞం. బంగారు యూపస్తంభాలు అరచేతులతో కలిపి పట్టుకోదగినంత లావుగా ఉన్నాయి. బంగారుమయమైన ప్రత్యశాలాలు ఆ యూపస్తంభాల మీద గుండ్రంగా ఉన్నాయి. వాటి మీద 13,000 మంది అప్సరసలు నృత్యం చేస్తూ ఉన్నారు. యజ్ఞంలోని యూపస్తంభం మీద ఉండే వలయాకారంగా ఉన్న చక్రాన్ని చషాలం అంటారు. వాటితో అతి గొప్పది ప్రచశాలం. ఆ యజ్ఞంలో విశ్వవసు సంతోషంతో స్వయంగా వీణను వాయించాడు. అది చూసి సకల ప్రాణులు దిలీప మహారాజును సత్యవ్రతుడు అని భావించారు. అక్కడికి వచ్చిన అతిరథులు రంగ ఖాండీవాలు అనే లడ్డూలు, వివిధ ఆహార పదార్థాలను భుజించారు. మత్తెగ్గి ఆ మార్గంలోనే పడుకున్నారు. ఆహార పదార్థాలను భుజించారు. అవి తింటూనే మత్తెక్కుతాయట. ఇలా అద్భుతంగా యజ్ఞం చేసిన విషయంలో ఇతర రాజులెవరూ దిలీపుడికి సాటిరారు. ఇది ఎంతో అద్భుతమని నా ఉద్దేశం. నీళ్లలో దిలీపుడు రథం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంటే ఆయన చక్రాలు నీటిలోనికి మునిగిపోవు. దిలీపుడు గొప్ప ధనుర్ధారి. యజ్ఞంలో సమృద్ధిగా దక్షిణలు బాగిచ్చాడు. ఆయన సత్యవాది. ఆ దిలీపుడిని చూసిన వారు కూడా స్వర్గలోకాన్ని పొందారు. అది చూస్తే చాలట స్వర్గాన్ని పొందుతారు. అంతటి పుణ్యాత్ముడు ఆ దిలీపుడు.
అతడికి ఖట్వాంగుడు అనే మరో పేరు కూడా ఉంది. దిలీపుడి నివాసంలో ఎప్పుడు మంత్రపఠనం, అల్లెత్రాటి ధ్వని, శస్త్రాభ్యాసం, త్రాగండి, తినండి, స్వీకరించండి అనే ఈ 5 ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి. ఓ సృంజయ, ఆ దిలీపుడు ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలతో నీకంటే గొప్పవాడు. అటువంటి ఆయన కూడా మరణించాడు. నీ కొడుకైతే యజ్ఞాలు చేయలేదు, దక్షిణాలు ఇవ్వలేదు, గ్రామాలు ఇవ్వలేదు. నీ కుమారుడి కంటే దిలీపుడు ఎంతో గొప్పవాడు. కనుక ఓ సృంజయ, మరణించిన నీ పుత్రుడి కోసం నువ్వు దుఃఖించకు అన్నాడు నారద మహర్షి. ఇక్కడి నుంచి ఇలాంటి ఉదాహరణలను నారద మహర్షి ఎన్నో చెబుతాడు. అంటే వీటిని బట్టి జన్మ ఎత్తిన తర్వాత దానిని సార్థకం చేసుకోవాలి. ఊరికే పుట్టి ఊరికే బ్రతికి ఊరికే మరణించటం వల్ల ఏ ప్రయోజనం లేదు. అంటే పుట్టడం చావటం అంతేనా? పుట్టడం, ఊరికే జీవించటం, ఊరికే మరణించటం. ఆ జన్మ వ్యర్థమని తెలపటానికి కూడా వ్యాస మహర్షి ఈ ఉదాహరణల ద్వారా చెబుతున్నాడని గ్రహించాలి మనం. అంటే జన్మ సార్థకం చేసుకోవాలా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. నారద మహర్షి శృంజయుడికి ఇలా చెప్పాడు. ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఓ శృంజయ, యువనాశ్వుడి పుత్రుడైన మాంధాత మహారాజు కూడా మరణించాడని వింటున్నాం. అవును మహానుభావ, అందరూ మరణించారు. లేదని నేను చెప్పను. ఒక్కరూ ఉండరు. ఆ మహారాజు వదలడే కూర్చో. ఆ మహారాజు దేవతలను, అసురులను, మానవులతో కూడిన ముల్లోకాలను జయించాడు. పూర్వం అశ్వినీ దేవతలు అతన్ని పితృగర్భం నుండి తీశారు. పూర్వం ఒకనాడు యువనాశ్వ మహారాజు వేటాడాలని అడవికి వెళ్ళాడు. అప్పుడు ఆయన గుర్రం అలసిపోయింది. ఆయనకు బాగా దాహం వేసింది. దగ్గరలో ముని ఆశ్రమం ఏదైనా ఉందా అని ఆయన పరిశీలించాడు. ఒకచోట పొగ కనిపించగా అక్కడికి వెళ్ళాడు. చూస్తే అదొక ఆశ్రమం. అక్కడ ఒక యజ్ఞ మండపం ఉంది. ఆ మండపంలో ఒక పాత్రలో నేతితో కలిసిన మంత్రించబడిన నీరుంది. ఇంతలో మహారాజుకు బాగా దాహం వేసింది. ఏమైందో చూడండి. ఆ నీటిని తీసుకొని గడగడా తాగేశాడు అడక్కోకుండా. ఏమైపోతాడో ఈయనకు తెలీదు. అప్పుడు ఆ జలం యువనాశ్వుడి కడుపులోకి వెళ్ళి శిశువుగా మారింది. కంగారు పడ్డాడు. ఇదేంటిది, లోపల నా కడుపులో శిశువు. తర్వాత అశ్విని దేవతలు ఆయన గర్భం నుండి ఒక బాలుణ్ణి బయటకు తీశారు. తండ్రి ఒడిలో దేవవర్చస్సుతో బాలుడు వెలిగిపోతున్నాడు. తండ్రికి అర్థం కాలే, ఇది ఏంటి, నా కడుపులో పిల్ల పుట్టాడేమో. ఆ బాలుణ్ణి చూసి దేవతలు ఇతడు ఎవరి పాలు త్రాగుతాడు అని వారిలో వారు అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు ఇతడు మొదటిగా నా దగ్గరే పాలు త్రాగుతాడు అన్నాడు. ఆ సమయంలో ఇంద్రుడి వ్రేళ్ల నుండి పాలు కారాయి. ఇంద్రుడు నా వద్ద పాలు త్రాగుతాడు అనటం వల్ల ఆ బాలుడికి మాంధాత అనే పేరును పెట్టారు. ఇంద్రుడు మాంధాత నోటిలో తన వేలును పెట్టాడు. ఆ వేలు నుండి పాలు నేతిధారుడు స్రవించాయి. బాలుడు అలా పాలను త్రాగి దినదినము పెరిగాడు. 12 రోజుల్లో 12 ఏళ్ల బలిష్ఠుడయ్యాడు. తర్వాత మాంధాత ఒక్క రోజులో ఈ సమస్త భూమండలాన్ని జయించాడు. అతడు ధర్మాత్ముడు, ధీరుడు, వీరుడు, ఆడిన మాట తప్పడు, ఇంద్రియాలను జయించాడు. ఆయన జనమేజయుని, సుధనుడిని, గైడుని, పూరుడిని జయించాడు. బృహద్రథుడిని, అసితుడిని, నృగుడిని జయించాడు. సూర్యుడు ఉదయించే చోటు నుండి అస్తమించే చోటు వరకు, అంటే ఉదయాచలం నుంచి అస్తాచలం వరకు ఉండే సమస్త భూమిని జయించాడు. ఆ ప్రాంతాన్ని అంతా
మాంధాతృ క్షేత్రం అంటారు. ఆ మాంధాత 100 అశ్వమేధ యాగాలు 100 రాజసూయ యాగాలు చేశాడు. 100 యోజనాల విస్తారమైన రోహిత దేశాన్ని విప్రులకు దానం చేశాడు. బంగారు గనులతో కూడిన మత్స్య దేశాన్ని కూడా దానం చేశాడు. మంచి రుచికరమైన భక్ష్య భోజ్యాలను పెట్టాడు. భోజ్యాలు పెద్ద పెద్ద అన్న పర్వతాలతో లెక్కలేనంత విప్రులకు భోజనాలు పెట్టాడు. అయినా ఆహార పదార్థాలు తరగలేదు. జనం మాత్రమే తగ్గారు. అక్కడ భక్ష్యాలు, అన్నపానాల సమూహాలు, అన్నపర్వతాలు పెద్ద ఎత్తున రాసుల్లాగా ఉన్నాయి. తేనె, పాలు నదులుగా ఉన్నాయి. నేతి సరస్సులు, పప్పు బావులు ఉన్నాయి. ఓహో, అక్కడ నురుగుకు బదులు పెరుగు, నీటికి బదులు బెల్లం పానకం ప్రవహించాయి. అంత వైభవంగా ఆశ్చర్యకరంగా మాంధాత యాగం జరిగింది. మాంధాత చేసిన యజ్ఞాలకు దేవతలు, అసురులు, నరులు, యక్షులు, గంధర్వులు, పక్షులు, ఉరగలు, వేదాంగాలు చాలా చదివిన విప్రులు, ఋషులు వచ్చారు. ఆ వచ్చిన వారిలో పండితుడు కానివాడు లేడు. అందరూ పండితుడే. మాంధాత అలా యజ్ఞాలు చేసి సర్వ సంపదలతో ఉన్నటువంటి భూమినంతా విప్రులకు దానం చేసి సూర్యుడిలాగా అస్తమించాడు. తన కీర్తిని సకల దిక్కుల యందు వ్యాపింపజేసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. ఓ సృంజయ, ఆ మాంధాత నీకన్నా ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలతో అధికుడు, గొప్పవాడు. నీ పుత్రుడు యజ్ఞం చేయలేదు, దక్షిణలు ఇవ్వలేదు, దానం చేయలేదు, అంతే మామూలే. ఏం చేశాడు నీ కొడుకు? మరి నీ పుత్రుడి కంటే ఆ మాంధాత చాలా గొప్పవాడు కదా. మరణించని ఈయనే చెప్తున్నాడు, యజ్ఞం చేయలేదు నా కొడుకు, దానం చేయలేదు నా కొడుకు, యజ్ఞ అంతే కదా. అంతే. మరణించిన నీ పుత్రుడు బ్రతికి ఉన్నప్పుడు ఏం సాధించాడు? నీ పుత్రుడు ఏమీ సాధించలేదు కదా. అందుచేత నువ్వు దుఃఖించుకో అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. అభిమన్యుడు మరణించినందుకు శోకం తొలగటం కోసం ఇన్ని కథలు చెబుతున్నారు. కథలో కథ. ఎందుకంటే శోకం బలీయమైనది కదా, అది ఒక పట్టాన తొలగదు కదా. మరి ఏం చేయాలి అంటే ఇది ఉపాయం. మహాత్ములను గుర్తు చేసుకోవాలి. అందుకే ఇంతమంది ధర్మాత్ములను, మహాత్ములను గుర్తు చేస్తున్నారు. అట్లా ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే ఈ మహాత్ముల యొక్క కథ చెప్పే వాళ్ళని తీసుకువెళ్ళ ముందర కూర్చోబెట్టుకుంటే జన్మలో ఇంక దుఃఖపడరు, అసలు దుఃఖం మర్చిపోతారు కూడా. నారదుడు సృంజయుడికి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.